హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 34తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మోహన్ అన్న మాటకి అంటే ఏంటంటావు? ఏంటి మోహన్? దేవాంశ్ తల్లిని నువ్వు పట్టినట్టు అతనికి పెళ్ళయిందని విన్నాను. అతని భార్యని నీ కొడుకుని పట్టమని చెప్పు. ఉన్నాడు కదా నీ కొడుకు అని అంటాడు అతను. నా కొడుకు నా మాట వినడు. వాడికి నేను అంటేనే పడదు. ఎంతసేపు నీతి నిజాయితీ అంటాడు. అందుకే కదా నా దగ్గర ఉండకుండా ఎక్కడో ఉంటున్నాడు అని అంటాడు మోహన్. అలాగైతే ఒక సరైన కుర్రాడిని వెతికి ప్రయోగించి చూడు. దేవుకి ఎలాగో ఆడవాళ్ళంటే అంత ఇష్టం ఉండదేమో కదా. ఒక్కసారి భార్య మీద అనుమానం వచ్చేలా చేస్తే చాలు, అదే చిలికి చిలికి గాలివానలాగా మారుతుంది. పర్సనల్గా డిస్టర్బ్ అయితే ఆ ఎఫెక్ట్ ప్రొఫెషనల్ మీద కూడా పడుతుంది. అప్పుడు మనం కోలుకోలేని దెబ్బ కొట్టే అవకాశం దొరుకుతుంది అని అంటాడు అతను. అలాంటి కుర్రోడు దొరకాలి కదా భుజంగం గారు. వైజాగ్లో దేవు గురించి తెలిసిన వారెవరు అంత సాహసం చేయరు అని అంటాడు మోహన్. సరే, మా చెల్లి కొడుకు 2 నెలల్లో ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాడు. వాడికి ఆడాళ్ళ పిచ్చి ఉంది. వాడితో మాట్లాడి పంపిస్తాను. ఆ అమ్మాయి ఫోటో ఉందా అని అడుగుతాడు భుజంగం. "హా, వాళ్ళిద్దరి ఫోటో ఉంది" అని ఫోటో సెండ్ చేస్తాడు మోహన్. ఫోటో చూసిన భుజంగం పిల్ల అందాల రాసి, వాడు చూస్తే వదలడు. నీ పగ తీరే టైం దగ్గరలోనే ఉందిలే అని అంటాడు నవ్వుతూ. ఇంకా 2 నెలలు ఆగాలి కదా. అన్నిటికీ తొందర పడకూడదు. హడావుడిగా చేస్తే నువ్వే ఇరుక్కుంటావు అంటాడు భుజంగం. సర్లేండి, మీరు చెప్పారు కదా, ఆగుతాను. ఇంకేంటి, ఈసారి కూడా ఇక్కడే నిలబడతారా? అయినా తెలుగు వాళ్ళు అయ్యుండి తెలుగు రాష్ట్రాలు వదిలి ఇక్కడ సెటిల్ అయ్యారెందుకు? అప్పట్లో ఇక్కడ అవకాశం వచ్చింది, ఇక్కడ నిలబడ్డాను. ఈసారి అటువైపే అడగాలి అనుకుంటున్నాను. చూడాలి ఏమవుతుందో అంటాడు భుజంగం. సరే మరి, నేను స్టార్ట్ అవుతానని అంటాడు మోహన్. పదా, భోజనం చేసి వెళ్దు అని మోహన్ని తీసుకొని డైనింగ్ ఏరియాకి వెళ్తాడు భుజంగం. కారులో వెళ్తున్న దేవుతో, దేవు గారు, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అని అంటుంది భువి. ధాత్రి, నీకెన్నిసార్లు చెప్పాను నువ్వేదైనా నన్ను అడగొచ్చని. ఆ రైట్ నీకు మాత్రమే ఉందని కూడా చెప్పాను. అయినా మళ్ళీ ఈ పర్మిషన్ ఏంటి అని అంటాడు దేవ్. ఇది మీకు నచ్చదు దేవు గారు, అందుకే కొంచెం భయం అడగడానికి, అంతే అని అంటుంది భువి. నచ్చదు అని తెలిసినప్పుడు ఎందుకు అడగడం? మీకు నచ్చకపోయినా నేను చెప్పాలి, తప్పదు దేవుగారు. ఎక్కువ సాగతీయకుండా విషయం ఏంటో చెప్పు దాత్రి. అది మరి అమ్మకి బాగైతే తిరుపతి వస్తాను అని మొక్కుకున్నాను. అది ఇప్పుడు అనుకున్నది కాదు దేవుగారు. అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు అమ్మకి ఎలా అయినా ఆపరేషన్ చేయించడానికి మార్గం చూపిస్తే వస్తాను అని మొక్కుకున్నా. అందుకే మీరు మాట పూర్తి చేయకముందే నువ్వు మొక్కుకున్నావని దేవుడు నన్ను పంపించాడన్నమాట. అదేగా నువ్వు చెప్పబోయేది అని దేవ్ అంటాడు. అవును దేవు గారు, ఏదో ఒక రూపంలో అమ్మకి హెల్ప్ చేయమని అడిగాను. మీ రూపంలో దేవుడు నా కష్టం తీర్చారు. అంటే ఇందులో నేను చేసింది ఏం లేదన్నమాట. అయ్యో, చేసిందంతా మీరే కదా దేవుగారు. మరి మీ దేవుడు పంపిస్తే కదా నేను వచ్చాను. ఇంకా నేను చేసిందేముంది? అబ్బా, మీరు వేలికేస్తే కాలికి, కాలికి వేస్తే వేలికి అన్నట్లు మాట్లాడకండి దేవుగారు. మరి మీరు చెబుతుంది అలాగే ఉంది దాత్రి గారు. అలా కాదు దేవుగారు, ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా రారండి. ఇలా ఎవరో ఒకరిని తన భక్తుల కష్టాలు తీర్చడానికి పంపిస్తారు. నాకు మీ రూపంలో జీవితాన్ని, అమ్మని, రెండింటిని ఇచ్చాడు దేవుడు. అందుకే అలా వెళ్ళి ఒక చిన్న థ్యాంక్స్ చెప్పుకొని ఇలా వచ్చేస్తాను. ఒప్పుకోండి దేవుగారు. అంటే ఇప్పుడు నేను మీ దేవుడు పంపించిన దూతనా? అబ్బా దేవుగారు, మీతో నేను మాట్లాడలేనండి. మీరు దేవునే. మిమ్మల్ని దేవుడు నా కోసం పుట్టించాడు. సరైన టైంలో, అంటే నాకు కష్టం వచ్చిన టైంలో మిమ్మల్ని నా దగ్గరకు వచ్చేలా చేశారు. మీరు నమ్మినా నమ్మకపోయినా, మనం ఎన్ని అనుకున్నా
ఎప్పుడు ఏది ఎలా జరగాలో అది దేవుడు ముందే రాసిపెట్టి ఉంచుతాడు. అది అప్పుడే జరుగుతుంది. దానిని మనం మార్చలేము అని అంటుంది భువి. ఇప్పుడు నాకెంత ఎక్స్‌ప్లనేషన్ ఒద్దు కానీ, మీ దేవుడికి ఇక్కడి నుంచి థాంక్స్ చెప్పకూడదా? అక్కడికి వెళ్లి మరీ చెబితేనే ఒప్పుకుంటాడా? అంటే అది దేవుగారు, అది నేను ఇంత నాంచుతున్నావంటే ఏదో నాకు కోపం వచ్చే విషయమా? అది దేవుగారు, మరేమో నేను దేవు కారాపి 2 చేతులు కట్టుకొని భువి వైపు చూస్తూ ఉండడంతో గట్టిగా కళ్ళు మూసుకొని నేను కాలినడకన మెట్లెక్కి కొండపైకొస్తానని మొక్కుకున్నాను అని చెబుతుంది. దేవుకి ఆ విషయం చెప్తే కోపం వస్తుందని తెలుసు. ఎందుకంటే పెళ్ళైన దగ్గర నుంచి జాను గారు చెబుతూనే ఉన్నారు. దేవుకి దేవుడంటే నమ్మకం లేదని. అందుకే కళ్ళు కూడా తెరవకుండా అలాగే ఉంది. 5 నిమిషాలైనా దేవుడి నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోయేసరికి నెమ్మదిగా ఒక కన్ను తెరిచి చూసేసరికి దేవ్ అలాగే సీరియస్గా తన వైపు చూస్తూ ఉండేసరికి ఈ ఒక్కసారికి దేవుగారు ప్లీజ్ ఇంకెప్పుడు అలా మొక్కుకోను. దేవ్ అలాగే చూస్తూ ఉంటే అప్పుడు నాకు తెలియదు కదా నా లైఫ్లోకి మీరు వస్తారని, మీకు దేవుడంటేనే బొత్తిగా ఇష్టం ఉండదని. అందుకే అలా మొక్కుకున్నాను. అవి జస్ట్ 2500 మెట్లు మాత్రమే దేవుగారు, 2 గంటల్లో ఎక్కేయొచ్చు అని అంటుంది భువి. దేవ్ సైలెంట్గా కార్ స్టార్ట్ చేసి ఏం మాట్లాడకుండా తీసుకొచ్చి ఇంటి ముందు కారు ఆపి దిగుతాడు. భువి కారు దిగి ఇప్పుడు ఒప్పుకున్నట్టా లేదా అనుకుంటూ లోపలికి వస్తుంది. భువి వాళ్ళ అమ్మ మందులు వేసుకుందా లేదా అని అడిగి రూమ్కి వచ్చేసరికి దేవ్ ఫ్రెష్ అయ్యి కిందకు వస్తున్నాడు. ఒక్క 5 నిమిషాలు దేవ్ గారు, వచ్చేస్తాను అని ఫాస్ట్గా రూమ్కి వెళ్ళి ఫాస్ట్గా ఫేస్ వాష్ చేసుకొని అంతే ఫాస్ట్గా కిందకు వస్తుంది. దేవ్ జాన్ గారితో మాట్లాడుతూ ఉంటే రండి దేవ్ గారు, భోజనం పెట్టేస్తాను అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. దేవ్ వెళ్ళగానే దేవ్ కొట్టించి తను పెట్టుకొని తింటూ దేవ్ వైపు చూస్తుంది. దేవ్ అస్సలు భూమి వైపు చూడకుండా తినడం పూర్తి చేసి హ్యాండ్ వాష్ చేసుకుని జాను గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. జాను, నీ మనవరాలు తిరుపతి వెళ్ళాలనుకుంటుందంట, మీరు కూడా వెళ్తారా అని అడుగుతాడు. దేవ్ అలా అడగగానే రఘు గారు ఆశ్చర్యంగా చూస్తారు. నువ్వేనా దేవ్ ఈ మాట అంటుంది అని అడుగుతారు రఘు గారు. ఏదో నాకిష్టం లేదని మీరు వెళ్ళడం మానేసినట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? ప్రతి సంవత్సరం వెళ్తారు కదా అని అంటాడు దేవ్. హా, మేం అడిగి మేం వెళ్తాం, కానీ నువ్వు వెళతారా అని అడగడం షాక్గా ఉంది అని అంటారు రఘు. సరే, షాకుల తర్వాత నేను వెళ్ళాక తీరిగ్గా పడండి. ఇప్పుడు మాత్రం నాకు సమాధానం చెప్పండి. దైవ దర్శనం అంటే ఎందుకు వెళ్ళాం అని అంటారు రఘు గారు. మీ అమ్మగారిని కూడా తీసుకొస్తానని మొక్కుకున్నావా అనే పదం ఒత్తి పలికి మరీ అడుగుతాడు దేవ్. దేవుకి ఎక్కడ కోపం వస్తుందా అని నెమ్మదిగా అవును అన్నట్టు తల ఊపుతుంది భువి. ఆవిడ్ని కూడా నడిపిస్తావా? లేదు దేవ్ గారు, నేను మాత్రమే ఎక్కుతానని అనుకున్నాను అని దేవ్ వైపు చూసి తల దించుకొని చిన్నగా అంటుంది. అసలు వైజాగ్ నుంచి నడిచొస్తానని మొక్కుకోవాల్సింది కదా, ఒక్క మెట్లు మాత్రమే ఎందుకు అని అడుగుతాడు దేవ్. మరీ అంత వెటకారం ఎందుకులేండి, ఈ ఒక్కసారికి ఒప్పుకోండి అని అంటుంది. రేపు వెళ్ళి డాక్టర్ని అత్తయ్య ఇప్పుడు జర్నీ చేయొచ్చా లేదా కనుక్కో, అప్పుడు చెబుతాను ఒప్పుకున్నానా లేదా అనేది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవ్ వెళ్ళగానే హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకొని రిలాక్స్గా కూర్చుంటుంది. జాను గారు భువిని చూసి నవ్వుతూ వాడికి ఇష్టం లేదని తెలిసి ఎందుకు ఇలాంటి మొక్కులు అని అంటారు. ఇది పెళ్లి కాకముందే అనుకున్నది అమ్మమ్మ. అల్లుడు గారికి దేవుడంటే ఇష్టం లేదా అని జయ అడుగుతారు. అవునమ్మా, అస్సలు ఇష్టం ఉండదు అని జాను గారు అంటారు. కానీ పెళ్ళయ్యాక మొదటిసారి వెళ్ళేటప్పుడు ఇద్దరూ కలిసి వెళ్ళి దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా అని అంటారు జయ. అమ్మా, నువ్వు ఇలాంటి కోరికలు ఏమీ కనకు, ఆయన వింటే మొత్తానికి క్యాన్సిల్ అంటారు. నేను నీ కోసం మొక్కుకున్నాను, మనం వెళ్ళొద్దాం అంటుంది భువి. ఎంత భయం వదినా మా అన్నయ్య అంటే అంటుంది సంజు. భయం కాదు సంజు, ఆయనకి ఇష్టం లేదని తెలిసి 10 సార్లు ఆయన దేవుణ్ణి తోలనాడేటట్లు మాట్లాడనివ్వకూడదు.
అది మంచిది కాదు. నువ్వు కూడా వస్తున్నావు మాతో అని అంటూ భువి కూడా పైకి వెళ్తుంది. భువి వెళ్ళేసరికి ల్యాప్టాప్తో బిజీగా ఉన్నాడు దేవ్. ఇంకా కోపం పోలేదా దేవ్ గారు అని చిన్నగా అడుగుతుంది. నీ మొక్కు నీ కాళ్ళు నీ ఇష్టం, మధ్యలో నాకెందుకు కోపం అని అంటాడు దేవ్. ఇప్పుడు చాలా హాట్గా ఉన్నారు, ఎందుకు ఇంకా కదిలించడం అని బెడ్పై కూర్చొని దేవుణ్ణి చూస్తూ ఉంటుంది. భువి చూపులు డిస్టర్బ్గా అనిపించి ఎందుకు అలా చూస్తున్నావు అని అడుగుతాడు. నా కళ్ళు నా మొగుడు నా ఇష్టం, చూస్తే మీకొచ్చిన నష్టమేంటి అని దేవ్ అన్నట్టే అంటుంది. వెంటనే దేవ్ ల్యాప్టాప్ పక్కన పెట్టి లేచేసరికి సరదాగా అన్నాను దేవ్ గారు అంటూ బెడ్ దిగి పారిపోవాలని చూస్తున్న భువి చేయి పట్టి లాగుతాడు దేవ్. దేవ్ అలా లాగేసరికి వెళ్ళి బల్లిలా దేవుకి అతుక్కుపోతుంది. రెండు కళ్ళు ఆల్చిప్పలా పెద్దవి చేసుకొని దేవుని చూస్తుంది. ఆ కళ్ళల్లో దేవుకి తన రూపం కనిపిస్తుంటే అలా చూస్తూ ఉండిపోతాడు. ఆ చూపు వేడికి తాళలేక దేవ్ గారు వదలండి అని చిన్నగా అంటుంది. అసలు నీకు నేనంటే భయం లేదు కదా, ఏదో భయం ఉన్నట్టు నటిస్తావు, చాలా ముదురు నువ్వు అని అంటాడు దేవ్. నిజం చెప్పనా దేవ్ గారు, మీరంటే భయం ఉంది, కానీ భయపడాలి అని అనిపించదు. బహుశా మీరు నాతో ఉండే విధానం వల్లేమో. మీకు భయపడటం కన్నా మీ దగ్గర నేను నాలాగా ఉండాలి అనిపిస్తుంది. అది మీకు నచ్చకపోతే మానేస్తాను అని అంటుంది భువి. దేవ్ భువి నడుం చుట్టూన్న చేతులు బిగిస్తూ, నేను చెప్పానా నిన్ను నాకు భయపడమని? మరెందుకు నాకు భయపడాలి? నేనేమన్నా రాక్షసుల్లా కనిపిస్తున్నానా? పోనీ నేను పెట్టిన కండిషన్లో నువ్వు నాకు అణిగి మణిగి ఉండాలని చెప్పానా? ఏంటి ఓహో ఓహో? అది మీరేమీ చెప్పలేదు. నేనే ఫస్ట్లో మీరు ఇలా నాతో ఫ్రీగా ఉంటారని తెలియక భయపడ్డాను. కానీ పెళ్ళైన 4 రోజుల్లోనే మీరు నాకు నచ్చేశారు. మీ ప్రవర్తన నచ్చింది. అందుకే మీతో సరదాగా ఉండాలి అనిపిస్తుంది. అసలు మీరు నాకు కొత్త అని అనిపించదు. ఎప్పటినుంచో పరిచయం ఉన్నవారిలా అనిపిస్తారు. నా మనసు మీరు నా సొంతం అని చెబుతుంది. అందుకే మీ దగ్గర ఇంత ఫ్రీగా ఉంటున్నాను అని గుక్క తిప్పుకోకుండా పాఠం చెప్పినట్టు తన మనసులో ఉన్నవన్నీ చెబుతుంది. భువి అలా మాట్లాడుతుంటే కదులుతున్న పెదాలని చూస్తూ ఉండిపోతాడు దేవ్. దేవ్ చూపు ఎక్కడుందో చూసిన భువికి పెదాలు అదరడం మొదలుపెట్టాయి. అసలే పింక్ కలర్లో ఉన్న ఆ పెదాలు ఇప్పుడు అదురుతుంటే దేవ్ ఇంకా నిలవలేకపోయాడు. వెంటనే ముందుకు వంగి భువి కింద పెదం తన 2 పెదవుల మధ్య బంధించి లీక్ చేస్తాడు. దేవ్ చేసిన పనికి మత్తుగా కళ్ళు మూసుకుంది భువి. అది చూసి దేవ్ ఒడుపుగా భువి పెదాలు కింద పైది మార్చి మార్చి లీక్ చేస్తూ భువిలో కొత్త ప్రకంపనాలు సృష్టించాడు. దేవ్ చేస్తున్న పనికి తాపం మొదలై దేవ్ మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరగా వచ్చింది భువి. భువిలో కలుగుతున్న మార్పులు చూసి నెమ్మదిగా భువి పెదవులు వదిలి భువి కళ్ళ మీద పెదవులు నిలిపి అలా ఉండిపోతాడు దేవ్. తన చెలికి తన ప్రేమ చెప్పి అప్పుడు తనని తనలో ఐక్యం చేసుకోవాలని దేవ్ కోరిక. అది చెప్పాలి అంటే దేవుకి పూర్తి చేయాల్సిన పని ఒకటి ఉంది. అదయ్యాకే దేవ్ భువికి తన ప్రేమ చెప్పాలి అని అనుకుంటున్నాడు. ధాత్రి, నువ్వు నీలాగే ఉండు. నా దగ్గరే కాదు, ఎవరి దగ్గర భయపడకు. నీకేం చేయాలనిపిస్తే అది చేయి, ఎలా ఉండాలి అనిపిస్తే అలా ఉండు. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఒక్కటి గుర్తుపెట్టుకో ధాత్రి, కనిపించే మనుషులందరూ నీలా మంచిగా ఉండరు. మనతో నవ్వుతూ మాట్లాడుతూనే మన వెనక గోతులు తవ్వుతారు. బయటికి వెళ్ళినప్పుడు ఎవరు నా పేరు చెప్పి ఏదిచ్చినా నిన్న తాగినట్టు తాగకు. మళ్ళీ నిన్ను నేను ఉప్పు మూటలో ఎక్కించుకొని మోయలేను తల్లి అని టీసింగ్గా అంటాడు. నిన్నంటే ఏదో తెలియక తాగాను. ఒకసారి అనుభవం వచ్చాక మళ్ళీ ఎందుకు అలాంటి పని చేస్తాను దేవుగారు అని మూతి ముద్దుగా చుట్టి అడుగుతుంది. ధాత్రి, ఇప్పుడు నువ్వు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తే ఎలా? నాకు అసలే చాలా వర్క్ ఉంది. నువ్వు ఇలాగే ఉంటే ల్యాప్టాప్ వదిలి నీతో పాటు బెడ్పై వాలాల్సి వస్తుంది. ఫస్ట్ నైట్ కాస్త ఫస్ట్ డేగా మారిపోతుందని
మోకింగ్ వాయిస్తో అంటాడు దేవ్. వెంటనే దేవ్ నుంచి దూరంగా జరిగి, మీరు వర్క్ చేసుకోండి దేవ్ గారు, నేను సంజు దగ్గరికి వెళ్తాను అని అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోతుంది. దేవ్ నవ్వుకుంటూ ల్యాప్టాప్ ముందు కూర్చుంటాడు. కిందకి వెళ్ళిన భువి సంజు దగ్గరికి వెళ్ళి, సంజు, మీ అమ్మగారిని కూడా తిరుపతి వచ్చేలా చేస్తే అమ్మమ్మ వాళ్ళు కూడా కలిసినట్టుంటుంది కదా, ఆలోచించు అని అంటుంది. నిజమే వదినా, కానీ అమ్మ ఒక్కతే అంటే నాన్న పంపించడు కదా అని అంటుంది. ఒక్కతే కాదు, ఫ్రెండ్స్తో వెళ్తున్నా అని అడిగి చూడమని చెప్పు అంటుంది భువి. ఓకే వదినా, మాట్లాడి చూస్తాను. వస్తే అమ్మమ్మ వాళ్ళు చాలా సంతోషపడతారు కదా, ప్రయత్నం చేయి అని అంటుంది భువి. ముందు మనం వెళ్ళేది ఏ రోజో ఫిక్స్ అయితే అమ్మకి చెప్తాను వదినా. ఆహా, అలా కాదు, ముందు అడిగి పర్మిషన్ తీసుకుంటే ఓకే అయ్యిందనుకో, మనతో పాటు టికెట్స్ బుక్ చేయొచ్చు అంటుంది భువి. ఓకే వదిన, ఇప్పుడు మా సింహం ఇంట్లోనే ఉంటాడు, ఈవినింగ్ చేస్తాను అని అంటుంది సంజు. ఓకే అని పద, ఏమీ తోయటం లేదు, ఏదన్నా సినిమా చూద్దామని భువి సంజుని తీసుకుని హాల్లోకి వెళ్తుంది. కథ కొనసాగుతుంది. మరి సంజు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న పంపిస్తాడా? భువి తిరుపతి వెళ్తుందా? డాక్టర్ ఒప్పుకుంటాడా? తెలియాలంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి.